మురళనా అన్నా చూడన్నా ఓకేనా గురజా జగన్మోహన్ గారు చిత్తూరు అదే జరుగుతుంది. ఒక దీపాన్ని వెలిగించి 10 దీపాలు వెలిగించుమా, ఒక దీపాన్ని వెలిగించి 10 దీపాలు వెలిగించుమా, 10 ఆహ్వానాన్ని నడిపినటువంటి మా ఆహ్వాన సంఘ అధ్యక్షుడు మా పెద్దన్న గతి ప్రకారం మా కలిగిరి కొనే మోహన్ పూతల పట్టు దీనిలో కొరజాల చెప్పాలంటే ఇవాళ చాలా ప్రాంతాల్లో వార్తలు రాయాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి, సర్క్యులేషన్ నిర్వహించాలి. ఎందుకంటే ఇక్కడ కూడా నెట్టనెల్లున ఒక చీలికి వచ్చేసింది. ఆఖరికి మేము బ్రాండెడ్, ఎందుకంటే సమయాభావం వల్ల బీజేపీ నాయకులు అటూరి శ్రీనివాస్ గారిని వేదిక జిల్లా ఇన్ఛార్జ్ రామప్రసాద్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారు సుకుమార్ గారికి, అదేవిధంగా చిత్తూరు ప్రజల ముద్దుబిడ్డ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, కలిగిరి శాసనసభ్యులు సోదరులు మురళీమోహన్ గారికి, మా ఈరోజు చిత్తూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజే 4వ మహాసభల్లో మీతో పాటు ఇక్కడ పాల్గొన్నాం. పత్రికల గురించి, అలాగే పాత్రికేయుల గురించి, సమాజం గురించి, అలాగే న్యూస్ అంటే వ్యూస్ కాదు అనే విధంగా ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకొని రాబోయే కాలంలో కూడా అందరికీ తెలుసు, కార్గిల్ యుద్ధం జరిగితే ఎక్కడ కార్గిల్, ఎక్కడ మన ప్రాంతంలో ఫోటోలతో సహా బయటకు వచ్చినాయంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకొని ఆ రోజు ఇక్కడికి సమాచారాన్ని సేకరించి పంపింది ఒక పాత్రికేయ మిత్రుడే. అలాగే WTC ట్రేడ్ సెంటర్లో అప్పుడు అక్కడ బ్లాక్ జరిగితే అది తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికేయులే. అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సమాజంలో ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు అనుకోండి, పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు తీసుకొని సేవ చేస్తా ఉంటే మీరు సమాజం పట్ల అవగాహనతో, ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్న సమాజానికి ప్రతి ఒక్కరికి సభ నుంచి తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు, పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాతికే ముద్దును పిలిచి ఇది మంచి, ఇది చెడ్డ అని 2 వర్గాలను కలిపే విధంగా పనిచేయించుకుంటున్నామంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది వేదికపై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే సోదరుడు జగన్ గారు ఈరోజు మీ మీద ప్రేమతో, అభిమానంతో ఉడతబట్టిగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ కి ఇవ్వడం జరిగింది. నేను కూడా నా ముందుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే మెరిట్ లో వచ్చిన మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు, పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ అవసరం వస్తే వాడుకునే దానికి నా తరఫున కూడా
ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేనే ఒక మంత్రిగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఏదైనా ఒక వార్త అంటే క్రెడిబిలిటీ ఉండే వార్తను ప్రచారం చేసినప్పుడు మీ మాధ్యమానికి అయితేనే మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తామనేది పక్షాల్లో రాజకీయ పక్షాలు ముందున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ నైతిక బాధ్యత ఆ నైతికత రాజకీయ నాయకులుగా ఉంటుంది, ఈరోజు పరిపాలించే వాక్యం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి కాపాడుకునే దానికి మనందరం పనిచేద్దాం. సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ఎవరైతే వేదికపై నుంచి ప్రసంగాలు చేశారో వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్మించుకునే దానికి ప్రతి ఒక్కరం పనిచేద్దామని తెలియజేసుకుంటూ అయితే ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారితో అయితే అలాగే పైన అధికారులతో సంప్రదింపులు జరిపి మీ తరఫున పోరాడేదానికి మా శాసనసభ్యులు అయితే ఇన్ఛార్జి మంత్రిగా నేను ఇవన్నీ ఉండి నడిపిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సో ముఖ్యంగా మీడియా గురించి జనరల్గా సొసైటీకి ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ పబ్లిక్కి అవగాహన తక్కువ ఉంటుంది. మీడియా ఎట్లా పనిచేస్తుంది, మీడియా ఇష్యూస్ ఏమి ఉన్నాయి అంటే మీడియా ఇప్పుడు బేసిక్లీ అందరికీ సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి. సర్వైవల్ అవ్వాలి. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో మాట్లాడితే వాళ్ళు మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, స్టేట్ లెవెల్ మాట్లాడితే మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, ఈవెన్ ఢిల్లీలో మాట్లాడితే కూడా మార్కెటింగ్ గురించి మాట్లాడతారు. అంటే రియల్ మీడియా వర్క్, రియల్ మీడియా అంటే రియల్ ఇష్యూ ముందుకు రావడానికి కోసం కొద్దిగా కష్టం ఉంటాయి, శత్రువులు కొద్దిగా ఎక్కువ ఉంటారు. సో ఇది మనం చూడలేకపోతున్నాం. యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో అంటే ఏం న్యూస్ పేపర్ చదవాలి బేసిక్లీ, ఓకే ఏం మన టీవీ న్యూస్ అనేది చూసుకోవాలి. ఇది ఒక పెద్ద క్వశ్చన్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ తయారు చేస్తున్నారు. ఆ స్టూడెంట్కి రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ తయారు చేస్తున్నారు, రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. రియల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే రియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంత కష్టం అయిపోయింది. ఏం జరుగుతుంది రియల్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి. సో నేను మీడియా సభ్యులు కూడా అదే చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రెస్ రిలీజ్ మీటింగ్ చేస్తే మీరు రియల్ ఇన్ఫర్మేషన్ బేసిక్లీ పెట్టాలి. సపోజ్ మీరు గవర్నమెంట్ క్రిటిసిజం చేస్తారు, సపోజ్ ఒక ఆఫీసర్ క్రిటిసిజం చేస్తారు, కానీ రియల్గా క్రిటిసిజం జరుగుతుంది, రియల్ ఇష్యూ బయట పెట్టడం జరుగుతుంది, ఓర్ ఒక ఎజెండాతో ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం జరుగుతుంది. అక్కడ కొన్ని గ్యాప్స్, ఆ గ్యాప్స్ మీకు కూడా తెలుసు. ఓకే ఎందుకు ఆ గ్యాప్స్ ఉన్నాయి. బట్ నెట్ రిజల్ట్ ఏమిటి, ట్రస్ట్ కొంచెం తక్కువ అయిపోయింది. ఆ మొత్తం సిస్టమ్ జిమ్మేదార్, మార్కెటింగ్ సిస్టమ్ జిమ్మేదార్, సర్వైవల్ జిమ్మేదార్, ప్రాఫిట్ జిమ్మేదార్, అటువంటి డిస్కషన్స్ బేసిక్లీ ఎప్పుడైనా ఆ కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ పేపర్ ఆ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో రిజల్ట్ అంటే ఏమిటి, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఒక ఆనెస్ట్ జర్నలిస్ట్కి సర్వైవల్ చాలా కష్టం. ముందు ఒక స్పీకర్ సుకుమా గురించి చెప్పారు, ఒక జర్నలిస్ట్ గురించి చెప్పారు. యాక్చువల్లీ జర్నలిస్ట్ అంటే యంగ్ జర్నలిస్ట్, బేసిక్లీ ఇంటీరియర్ ప్రాంతంకి వెళ్తాం, అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ సమస్య ఏమిటి, స్కూల్ సమస్య ఏమిటి, ఆ ట్రైబల్ ఏరియాస్ బేసిక్లీ కవర్ చేస్తారు. అక్కడ 7,000 బేసిక్లీ చూస్తే 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే చిత్తూరు జిల్లా. ఇప్పుడు మావోయిజం నక్సలిజం మాట్లాడితే మొత్తం చిత్తూరు జిల్లాకు స్థాయి ఉంది. ఆ సేమ్ జిల్లాలో అక్కడ కవర్ చేసేవాడు. కానీ ఏమైంది, ఆ రిస్క్ తీసుకుని కవరింగ్ చేసిన తర్వాత కూడా హీ వాజ్ కిల్డ్ బై కాంట్రాక్టర్స్. ఓకే, సో ఒక ఇండిపెండెంట్ ఒక జర్నలిజం, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి చాలా కష్టం ఉన్నాయి. ఎందుకంటే సర్వైవల్ ఎంత చేయాలి. అట్ ఎండ్ ఆఫ్ ద డే సాలరీ స్ట్రక్చర్ ఇక్కడ లేదు మీకు అన్ని.
ఈ ఛాలెంజెస్ వల్ల ఏమవుతుంది, బయట కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కామన్ మ్యాన్కి ట్రస్ట్ కూడా కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది అంటే టీవీ న్యూస్ ఎందుకు చూస్తారు? ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. రాత్రి 9 o'clock, 9:30, 10 o'clock ఒక ఎజెండా పరంగా ఇది లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, సో టీవీ ఆన్ చేస్తాం. ఈవినింగ్ ఒక ఇష్యూ, రేడియోకి ఒక ఇష్యూ, తెలుగుకి ఒక ఇష్యూ, కానీ కంటిన్యూ చెప్పిన ఒక ఇష్యూ ఉంటుంది. ఓకే, సో నేను కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బేసిక్లీ బలవంతంగా పనిచేయాలి, ఫియర్నెస్ ఉండి పనిచేయాలి, అండ్ పబ్లిక్ ఇష్యూస్ మీరు ముందుకు తీసుకురావాలి. అండ్ ఖచ్చితంగా ఆ మార్కెటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి, అది డీప్ ఇష్యూస్, అది స్ట్రక్చర్డ్ ఇష్యూస్, అదే మనం ఎట్లా రిజోల్వ్ చేయాలి తెలియట్లేదు. బట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ ఇష్యూస్, మీకు ఏమేమి హక్కు రావాలి కానీ మీకు రావట్లేదు, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ, ఆఫీసర్ ఇన్ఎఫిషియన్సీ, ఎప్పుడైనా ఉంటే మీరు తీసుకురావచ్చు. అండ్ ఎప్పుడైనా బేసిక్లీ సెక్యూరిటీ అంటే మీకు హక్కు ఉంది క్రిటిసిజంకి, కానీ మీరు క్రిటిసిజం కూడా మీరు కొద్దిగా రెస్పాన్సిబుల్గా చూసుకొని 2-3 వర్గం పక్షం విని మీరు రాస్తేనే బెటర్. ఎందుకంటే ఇది ఒక సైలెంట్ అంటే ఒక ఫీలింగ్ ఉంది పబ్లిక్లో. అంటే ఒక పక్షం వర్గం రాకుండా మీరు 2 పక్షం వింటే చేస్తే మీకు బేసిక్లీ కాన్ఫిడెన్స్, పబ్లిక్ కాన్ఫిడెన్స్ చేస్తే మీరు మీరు 100% క్రిటిసిజం చేయాలి. క్రిటిసిజం చేయలేకపోతే మీడియా ఉండదు, మీడియా పని అంటే ఒకటి criticism, but please do criticism in a genuine manner after listening all the parties. Is what my request, and thank you very much for inviting me. Thank you. చాలా నిజాయితీగా అప్పుడే చెప్పినట్టు కలెక్టర్ గారు రోజు చదువుతా పేపర్, ఎక్కడ ఏం అవసరం ఉంది, ఎక్కడ కావాలి, ఎక్కడ బోర్ కావాలి, అప్పుడే మనకు కూడా చెప్తారు. ఎక్కడ ఏమి కావాలని అట్లీస్ట్ పేపర్లో వస్తే మా ఎమ్మెల్యే గారు స్పందించి చేస్తారు. నిజం కూడా ఒక ఎమ్మెల్యే 50 డివిజన్లలో పోయి ఎక్కడ కాలంలో ఏముంది, గత ప్రభుత్వాలన్నీ సిస్టమ్ని నాశనం చేసినాయి. సిస్టమ్ రీసెట్ అవ్వడానికి 10 నెలలు పట్టేది. మేము ఆ 10 నెలలు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఎందుకు? ప్రజలకు మంచి చేయాలంటే నిధులు కావాలి. నిధులన్నీ అప్పులే. 11 లక్షలు అప్పు చేసి పెట్టిపోతే ఈ రాష్ట్రాన్ని మాత్రం ఎవరు బాగుపరిచేది అవుతుంది? మనం ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఒక బిల్డింగ్ కావాలి. ఈ బిల్డింగ్ కట్టేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది పూర్తి చేశాం. ఈరోజు మీకు ఎంచక్క ఒక ఏసీ హాల్లో కూర్చొని వినే సెలబ్రేషన్ చేసుకునే అవకాశం కలిగిందంటే అది కూటమి ప్రభుత్వం గొప్పతనం. ఇటువంటివి అనేకం ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసి మీరు ధైర్యంగా, నేనేమంటానంటే ఏదైనా ఒక విషయం మీ నోటీస్కి వచ్చినప్పుడు ఎక్కడో ఫలానా ఇద్దరు వ్యక్తులు, తెలియని వ్యక్తులది మీరు రాసేటప్పుడు దాన్ని ఎవరు తప్పట్టదు. ఒక ప్రభుత్వంలోని ఒక మంత్రో, ఒక ఎమ్మెల్యేనో, లేదా కలెక్టరో, ఎంఆర్ఓ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మీ పైన ఒక ఇది వచ్చింది, దీనికి మీ ఆన్సర్ అది రైట్ చెప్తాడో రాంగ్ చెప్తాడో జస్ట్ మీరు జస్టిఫికేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కానీ మీరు ప్రమోట్ చేస్తే నిజంగా కూడా జర్నలిజం పైన ఇంకా అనేకంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు పేపర్, టీవీ చూసేది మన సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో కూడా 100 మంది యూట్యూబర్స్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు సతమతపడుతున్నారు. అంటే ఒక నిజాయితీగా ఒకప్పుడు ఒక పేపర్లోనో, ఒక టీవీలోనో ఒక వార్త వస్తే దానిపైన ప్రభుత్వాలు కూలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక జర్నలిజంకి అంత పవర్ ఉండేది. ఈ రోజు ఎందుకు లేకుండా పోతా ఉందంటే ఇదే కారణం. అంటే అందరూ కాదు, ఎవరో ఒక నలుగురు చేసే తప్పుకు 96 మందికి ఆ బ్యాడ్ నేమ్ వస్తారు. కాబట్టి ఆ జర్నలిజంలో మీరు కూడా మంచి వారిని సెలెక్ట్ చేసుకొని అప్పుడేదో చెప్పినట్టు మీడియా పైన మా పాత్ర, మేము ఆ న్యూస్ సేకరించగాక తర్వాత పత్రికలు ఏం రాస్తారో వారికి సంబంధం అంటే అప్పుడు జర్నలిజంకి చెడ్డ పేరు వస్తుంది. మీరు జర్నలిజంలో ఎంత పవర్ఫుల్గా ఉంటారో మీడియా అధినేతలు కావచ్చు, పేపర్లు కావచ్చు, మీది వాళ్ళు రాయడానికి కానీ చెప్పడానికి కానీ అడ్డం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మనం లాలూచి పడతామో అప్పుడే మీడియా అధినేతలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాకి ప్రారంభించడము, లేదా వచ్చిన వార్తలను ఆపెట్టి బ్యాలెన్స్డ్గా పోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడైనా మా అన్న చాలా చక్కగా చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి ఇంతకంటే ఒక ఎమ్మెల్యేగా నేను నా దృష్టికి ఏ సమస్యని మా చిత్తూరు నియోజకవర్గ జర్నలిస్టులు అందరినీ కోరుకుంటున్నా,
అందరూ ఫీల్డ్ పైన ఉండి ఎక్కడ ఏ సమస్య జరిగినా, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు, లేదా ప్రజలకు ఏం అవసరం అనే దాన్ని మీరు నిజాయితీగా రాయగలిగితే వాటన్నిటికీ స్పందించి మేము రేపే చేస్తామని చెప్పలేము, కానీ ఎంత అవకాశం ఉంటే అంత. ఎందుకంటే ఒక ప్రభుత్వంతో కూడిన కొన్ని ఉంటాయి, జీవోలు ఉంటాయి, కొన్ని మీరు అడిగిన వాటికి అప్పుడేగా అన్నగారు చెప్పారు, మీ అందరికీ ఒక 20,000 ఇండ్లే కదా ఇవ్వగలిగితే చాలా మంచిది అన్నారు. నిజమే, మా ముఖ్యమంత్రి గారు నిరుపేదలందరికీ టిట్కో ఇండ్లు నేను పోయి విజిట్ చేశాను పూణేపల్లిలో, చాలా అద్భుతంగా ఉండేది. దాన్ని కంటిన్యూ చేయకుండా రియల్ ఎస్టేట్గా ల్యాండ్ కొని గత ప్రభుత్వంలో ఏదో కాలనీలు పేర్లు పెట్టేసి వాటర్ లేదు, లైట్ లేదు, రోడ్ లేదు, పోవడానికి దారి లేదు. అటువంటివి లేకుండా నిజంగా కూడా హౌసింగ్ మంచిగా ఎక్కడ ఒక పార్లమెంటు స్థాయిలో ఒక కమిటీ చేసుకొని ఎవరైతే మంచి జర్నలిస్టులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడానికి నేను కూడా అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఇవాళ బ్రిడ్జ్ ఆఫ్ పీపుల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, మీరు నిజాయితీ లేకపోతే మా దృష్టికి రాకపోతే మేము ఏం చేయలేము ప్రజలకి. కాబట్టి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ జర్నలిజం అప్పుడేగా జయరాజ్ గారు చెప్పారు, దీన్ని స్థాపించడానికి నేను కూడా నాకు చాలా నిజాయితీగా జర్నలిజం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర కొట్లాడి ప్రజలకు మంచి చేయడంలో ముందుంటాను. కాబట్టి నేను వాళ్ళని ఎంకరేజ్ చేశానని తెలియజేసుకుంటూ తల్లి పుట్టినలో బిడ్డకు ఎంత స్వేచ్ఛ, ఎంత భద్రత కలిగి ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జర్నలిస్టులు కూడా అంత స్వేచ్ఛ, అంత రక్షణ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనిలో మంచిని కూడా చూపించే ప్రయత్నం చేయాలని నా కోరిక. అంటే మంచి కోసం చేస్తున్నటువంటి తాపత్రయంలో, మంచి చేయాలని పడుతున్నటువంటి కష్టంలో అది వృధా కాకూడదు. మనం తీసుకొస్తున్న చైతన్యం కూడా మంచి కోసమే కదా. మనం చేస్తున్నటువంటి ఈ యుద్ధం కూడా చైతన్యం కోసమే కదా, మంచి రావాలనే కదా. ఆ మంచిని 10 మందికి పంచితే, ఆ మంచిని 10 మందికి చెప్పగలిగితే 100% మీరు ఆలోచిస్తున్నటువంటి సమాజ మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రావడం కోసం మనం చూసాం, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఒకే ఒక మీడియా మిత్రులు తీసిన ఒక ఫోటోతో యుద్ధమే ఆగింది. అదే సమయంలో ఒక మీడియా మిత్రులు సృష్టించినటువంటి వ్యవస్థతో ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. అంటే యుద్ధాన్ని ఆపగలిగినటువంటి శక్తి, యుద్ధాలను సృష్టించగలిగినటువంటి శక్తి మనకుంది. మరి యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు ఆపేద్దాం. ప్రళయాన్ని సృష్టించి యుద్ధం ఆపడం కన్నా ప్రళయం రాకుండా ఆపాలంటే అది కూడా మన చేతిలో ఉంది. కాబట్టి దీన్ని మంచి కోసం చేసే మంచి ప్రయత్నంగా నేను భావిస్తూ, ఇక్కడ ఎక్కువ మంది నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు మురళీమోహన్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మీకు ఉంటానని మళ్ళీ మంచిని ప్రోత్సహించండి. సర్వం ఎరిగిన వ్యక్తి, సర్వం తెలిసిన వ్యక్తి, ఈ రాష్ట్ర బాగోగుల గురించి అందరికన్నా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు ఏది అడిగినా చేయకుండా ఉండదు. మనం చేసే ప్రయత్నంలో రకరకాల మార్గాలను అన్వేషించకుండా ఖచ్చితంగా ఆయన్ని ఆశ్రయిస్తే అది జరిగి తీరుతుందన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. నమస్కారం.
థ్యాంక్ యూ సార్. ఓకే నా చూడనా జయరాజన్న చూడు ఓకే జయరాజన్న చూడు హలో